Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పంచదారుల అక్రమ త్రవ్వకాలపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినటువంటి మైనింగ్ సంస్థలపైన కఠిన చర్యలకు ఆదేశించారు. పర్యావరణ ఆపరేషన్స్ అనుమతులు రద్దు చేయాలన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పంచదారులను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. పంచదారుల రెవెన్యూ భూముల త్రవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పంచదారుల అక్రమ మైనింగ్ పైన సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేసిన వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలచైన పంచదారుల పరిశీలన జరగనుంది. మరి ముఖ్యంగా సహజ జలధారాల సంరక్షణ కూడా చర్యలు తీసుకోవడం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు జరిపినటువంటి సంస్థ పైన పర్యావరణ జరిమానా విధించడం, పురాతన ఆలయ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించడం, శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవడం, ఇక పంచదారుల కొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారం పైన స్పందించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలంటూ కూడా రెవెన్యూ మైనింగ్ శాఖలకు కూడా సూచనలు ఇచ్చారు. మైనింగ్ సంస్థకి ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులతో పాటుగా ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా ఆపరేషన్స్ అనుమతులు తక్షణం రద్దు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. There is an allegation made by the YSRCP party activist on our Shivalayam ancient temple in Panchadarla, Panigiri, that because of excavations and all, the entire temple was disturbed and all, and the water is coming 24 hours. That water also contaminated, and these are the allegations made by those YSRCP parties. That we have explained everything, and we have raised a complaint against the people who damage the water, and they are making our Hindus their belief and all. They are disturbing their belief and all since last 10 days, and we are challenging those people that they have to prove all these things. Otherwise, they will be punished as per the law. And we are demanding Home Ministry to take action on the people who are disturbed the water and the people mindset and belief. This is what actually I have explained about the Panigiri. There are two ancient things. One is 3rd century Buddhist monument is there in my own village, native village, and the second thing is like this is Shivalayam. This Shivalayam also they are claiming. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పంచదారుల కొండపైన రెవెన్యూ భూముల్లో జరుగుతున్నటువంటి గ్రావెల్ త్రవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పంచదారుల కొండ త్రవ్వకాల్లో అక్రమాలపైన అనకాపల్లి జిల్లా కలెక్టర్తో పాటుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికను పరిశీలించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో పాటుగా పీసీబీ అధికారుల ప్రాథమిక నివేదికలో మైనింగ్ అనుమతులు పొందినటువంటి సంస్థ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నటువంటి క్రమంలో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ మట్టి త్రవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థ పైన నిబంధనల మేరకే జరిమానా విధించడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే మైనింగ్ కారణంగా పంచదారుల కొండ దిగువన ఉన్నటువంటి శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయంతో పాటుగా సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా స్పష్టం చేశారు. జలధారల రంగు మార్పు పైన జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను ఆహ్వానించి ఆ జలధార మూలాలను పరిశీలించి సహజ ప్రవాహ సంరక్షణకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలన్నారు. సహజ జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా సూచించారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థ పైన జరిమానాతో పాటుగా పర్యావరణ పునరుద్ధరణ బాధ్యతలు కూడా వేసేలా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం ఆదేశించారు. అయితే అదే సమయంలో పురాతన ఆలయాలు ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత మనందరిపైన ఉందంటూ కూడా డిప్యూటీ సీఎం తెలిపారు. పంచదారుల కొండ దిగువన ఉన్నటువంటి శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలంటూ నిర్దేశించారు. దీంతో పాటుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంచదారుల కొండ పరిసర ప్రాంతాల్లో నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు ఎస్టాబ్లిష్మెంట్ అదేవిధంగా ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలన్నారు.